బీహార్ రాజకీయాలు చాలా హాట్‌గా నడుస్తున్నాయని అనుకోవాలా? లేదంటే బీహార్‌లో ఊహించని రాజకీయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని అనుకోవాలా? బీహార్ సీఎంగా ఉన్న నితీష్ రాజ్యసభకి నామినేషన్ వేశారు. ఓకే. దీని మీద ఒక రకంగా కేంద్రంలో ఆయనకి కేంద్ర క్యాబినెట్‌లో పదవి ఇవ్వబోతున్నారు. లేదంటే ఆయన్ని ఉప ప్రధాని చేయబోతున్నారు. రకరకాల ప్రచారాలైతే జరుగుతున్నాయి. ఏం జరుగుద్దనేది చూడాలి. ఇక్కడ రెండో విషయం, బీహార్‌లో ఇప్పుడు నేరుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక సీఎం రాబోతున్నారు అనేది దానికి సంబంధించి రేస్‌లో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. సామ్రాట్ చౌదరి అని, నిత్యానంద్ రాయ్ ఇలాగా డిప్యూటీ సీఎంగా ఉన్న విజయ్ కుమార్ సిన్హా ఇలా చాలా పేర్లే వినిపిస్తున్నాయి. కానీ నిజంగా బీజేపీ నిర్ణయాలు ఎవరికి అంతు చిక్కవు, ఫైనల్‌గా ఎవరిని తెర మీదకు తీసుకొస్తారు అనేది ఒకటి. కానీ ఇక్కడ బీజేపీ చేయాలనుకుంటున్న రాజకీయం ఏంటి? లేదంటే నిజంగా నితీష్ ఆయన చట్టసభల్లో వెళ్ళాలి అనుకుంటున్నారా? పార్లమెంటరీ సభల్లో ఉండాలని అనుకుంటున్నారా? లేదా దీని వెనక బీజేపీ ఆలోచన రాజకీయం ఏదైనా ఉందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక మహారాష్ట్ర రాజకీయం చూసినప్పుడు మొన్న జరిగినప్పుడు, తర్వాత ఇప్పుడు బీహార్ రాజకీయం చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఇది, లేదంటే తన రాజకీయ భవిష్యత్తు కోసం వేసుకుంటున్న బాట నితీష్ కుమార్ ఎలా చూడాలి? ఇప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మధ్యన ఒక తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి పూజిత పార్టీలు, జాతీయ పార్టీ సైద్ధాంతిక పార్టీ. ప్లస్ దానికి వేచి చూసే ధోరణి ఉంటుంది. ఆవేశపడిపోయి అర్జెంటుగా లాగేసుకోవాలి, మింగేసుకోవాలి, ఎదిగేసుకోవాలి అనుకోదు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు శివసేన బాలాసాహెబ్ థాకరే ఇచ్చిన 20-30 సీట్లతో పోటీ చేసింది. ఆ రోజున అసలు ఎలక్షన్లో పోటీ చేయగలిగినటువంటి శక్తి లేదు మాకని చెప్పింది. 30 సీట్లు మేము ఏం చేసుకోవాలని అడిగింది. బాలాసాహెబ్ థాకరే ఎందుకు ఇచ్చాడు? శివసేన ఎందుకు ఇచ్చాడు బాలాసాహెబ్ థాకరే? ఆ రోజున హిందుత్వ అనే ఫీలింగ్ చాలా బలంగా ఉంది దేశవ్యాప్తంగా. ఒక పార్టీ జాతీయ పార్టీ ఎదగాలి. వీళ్ళు అక్కడ జాతీయ పార్టీ, మహారాష్ట్రలో హిందుత్వ పార్టీ, ఇది శివసేన అనేటటువంటిది. ఒక హిందూ పార్టీ ఇంకో హిందుత్వ పార్టీని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇచ్చాడు. అక్కడ ఇచ్చినప్పుడు తర్వాత ఏమైంది? ఆయన అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండుంటే శివసేన జాతీయ పార్టీ అయి ఉండేది. కానీ నువ్వు జాతీయ పార్టీ హిందుత్వ అన్నది ఒక ఊరికి పరిమితం కాదు కదా, ఒక భాషకి పరిమితం కాదు కదా. అదొక ధర్మం, ఆ ధర్మ పరిరక్షణ, అదొక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. దాన్ని పక్కకి పోయి ఓట్ల రాజకీయం కోసం తర్వాత బాలాసాహెబ్ థాకరే రూటు మార్చి మరాఠానే మా ఫైనల్ అన్నాడు. మరాఠాలు మాత్రం మహారాష్ట్రలో బ్రతకాలి, వాళ్లే అప్పర్ హ్యాండ్తో ఉండాలన్నాడు. హిందుత్వ భావజాలం ఉండి దీన్ని వ్యతిరేకించేవాళ్ళు బోల్డంతమంది అక్కడ. ఎందుకని? ముంబైలో బతకాలంటే ఉట్టి మహారాష్ట్రుడు మరాఠీ వాడే బతికితే కూలీకి మనిషి దొరకడు, గుమస్తాకి మనిషి దొరకడు, వ్యాపారం పెట్టుబడి పెట్టేవాడు ఎవడు రాడు. ఉట్టి మరాఠీలే బతకాలంటే మిగతావాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నాయి, గుజరాతీ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి, ఆ తర్వాత విడిపోయినాయి ఇవన్నీ కూడా. అట్లాంటప్పుడు ఎట్లాగా బతుకుతారు అక్కడ? కాబట్టి వాళ్ళు థాకరేని వ్యతిరేకించడం ప్రారంభించారు. అలాగని కాంగ్రెస్ని ప్రేమించలేకపోయారు హిందుత్వవాదులు. అలాంటి వాళ్ళు బీజేపీతో టర్న్ అవ్వడం బిగించేశారు. దాన్ని బాలాసాహెబ్ థాకరే ఆలస్యంగా గ్రహించి ఆయన కూడా మరాఠా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మళ్ళీ హిందుత్వవాదం వైపు రావడానికి ప్రయత్నించాడు. కానీ ఈలోపు ఆయన చనిపోయారు. దాంతో మహారాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చింది. ఇంకొకటి ఏమైంది? అంతకుముందు బాలాసాహెబ్ థాకరే రాజ్ ఠాకరే పార్టీని చూస్తుండేవాడు. ఆ రాజ్ ఠాకరేకి నాయకత్వం ఇవ్వడం ఇష్టం లేక ఉద్ధవ్ థాకరే భార్య తన భర్తని రాజకీయాల్లోకి తెచ్చింది. వాస్తవంగా తన ఫోటోగ్రాఫీ తన రాజకీయాలకి దూరం పెట్టాడు బాలాసాహెబ్ థాకరే. ఎందుకని? తను బాలాసాహెబ్ థాకరే శివసేనకి హెడ్గా ఉన్నప్పుడు కూడా తను ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. నేను ఒక బ్యాక్ బోన్గా ఉండాలి తప్పించి ఇక్కడ పార్టీలో నేను పార్టీ అధినేతని, ముఖ్యమంత్రి అనేటటువంటి అతను నేను నియమిస్తా, నా కుటుంబం కూడా ఎప్పటికీ మేము ఈ పదవులు చేపట్టము అని చెప్పేశాడు అప్పుడు బాలాసాహెబ్ థాకరే. అప్పుడు మురళీ మనోహర్ జోషి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనోహర్ జోషి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజున. షిండే అని చెప్పేసి బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ రోజుల్లో.
అలాంటిది బాలాసాహెబ్ థాకరే వారసుడు వచ్చేసేసి తను ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్, మంచిదే. హిందుత్వ అంశాన్ని తెర మీద కంటిన్యూ చేసుకుని ఉండాల్సింది. ఈయన మళ్ళీ మరాఠా ఇష్యూ తీసుకొచ్చాడు. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏమైంది? కాంగ్రెస్ శరద్ పవార్ వాళ్ళతో కలిసిపోయాడు. వాళ్ళు పూర్తి హిందుత్వ ద్వేషులు, ఆ ఇద్దరు కూడా. ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కానీ పూర్తి హిందుత్వ ద్వేషులు. వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీనే శివసేన. ఏ వ్యవస్థకి ఇప్పుడు చంద్రబాబు గారు కనుక అప్పుడు కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో తుడిచిపెట్టేశారు. అదే కాంగ్రెస్తో కాకుండా మన కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. అట్లాగే అక్కడ కాంగ్రెస్తో కలిసి సర్వనాశనమైంది శివసేన. అయ్యి ఇప్పుడు హిందుత్వవాదానికి అక్కడ లీడ్ రోల్ బీజేపీకి ఇచ్చేసుకుంది, త్యాగం చేసేసుకుంది పాపం, దాని కర్మగా. కానీ బీజేపీ పొత్తులు పెట్టుకుని కూడా ప్రయోజనం పొందుతుంది కదా. అంతే, ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత అది ఒద్దికగా ఫెయిల్ అవ్వట్లేదు కదా. ఇక్కడ బేసిక్గా ఒకటి ఉంది, అది పొత్తు పెట్టుకుని ఒద్దికగా ఉంటుంది. మీరు ఎప్పుడు గొడవలు పడదు చూడండి. అది ఇప్పుడు ఇక్కడే ఉంది. కనీసం గొడవలు ఏమన్నా పెట్టుకుంటుందా? నువ్వు నాకు ఇట్లా చేయాల్సింది చెయ్యదు. లీడ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ బుద్ధిలోనే వాళ్ళ భావజాలంలోనే హిందూ పాతకాల కుటుంబ వ్యవస్థ భావజాలం కదా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటే. కుటుంబ వ్యవస్థ భావజాలం. పాతకాలంలో మన తాతని మన నాన్న ఏమన్నా ఎదిరించేవాడా? లేదే. మన తాత వాళ్ళ అమ్మని ఏమన్నా ఎదిరించేవాడా? లేదే. ఆ రోజుల్లో పెద్దల్ని ఎదిరించడం కాదు, గౌరవించడం అలవాటు. ఊరు పెద్దనైనా ఎవరినైనా సరే గౌరవంగా నమస్కారం పెడతాం. ఆ పెద్దల్ని గౌరవించే కల్చర్ కాబట్టి కూటమిలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని గౌరవిస్తారు వీళ్ళు. అంతే, పెద్ద కూటమిలో పెద్దని గౌరవిస్తారు, గొడవలు పడరు పద్దాక. ఆ పెద్దలే కాస్త మన పిల్లోడు బాగా చేస్తున్నాడులే అని చెప్పి ఇంకో రూపాయి ఆస్తి అట్టిస్తారు, వ్యాపారం పెట్టుబడులు అట్టిస్తారు. అట్లాగే 2 సీట్లు ఇచ్చేవాళ్ళు. అట్లా ఎదిగింది బీజేపీ. ఆ ఒద్దికతనమే జనానికి నచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో వీళ్ళందరినీ తీసేసి ఎందుకు మొన్న ఏమన్నారు, అసలు ఇంకేడ కుదురుద్దు అన్నారు. బీజేపీకి సింగల్గా గెలిచే స్టేజ్ వచ్చేసింది కదా మన మహారాష్ట్రలో. ఈవెన్ బీహార్ పద్దాక ఈ పిల్లి వాటాలు ఆడింది ఎవరు? గోడ మీద పిల్లి నాటకాలు నితీష్ కుమార్. ఒకప్పుడు పెద్ద మనిషి ఆయన, సోషలిస్ట్ నాయకుడు. లాలూ ప్రసాద్ని కాదని వచ్చినటువంటి వాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి బీసీ అస్త్రాన్ని వేశాడు. కాంగ్రెస్ అక్కడ ఓసీల పార్టీ బీహార్. పఠాన్లు అట్లాంటి పెద్ద పట్వారీలు అట్లాంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేది. ఠాగూర్లు వాళ్ళకి అనుకూలంగా ఉండేది. వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళందరూ వాళ్ళే అనమాట ఇప్పుడు బీహార్లో. అది సుదీర్ఘకాలం పాటు వాళ్ళ అణచివేతను అనుభవించి చిరాకు పడ్డటువంటి బీసీల తరపున లేదా వెనుకబడిన వర్గాల తరపున ముందుకు వచ్చినటువంటి వాడు లాలూ ప్రసాద్ యాదవ్. బీసీ పార్టీ అది, యాదవ్ కదా, లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీసీల పార్టీ. అక్కడ బీసీలు కడుపులో పెట్టుకున్నారు, ఎందుకంటే అక్కడ బీసీలు అత్యధికం ఉన్నారు కాబట్టి. అప్పుడు అలాగా ఆ బీసీలతో లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ఒకటే. ఈ నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్. వీళ్ళంతా సోషలిస్టులు. వీళ్ళందరూ జార్జ్ ఫెర్నాండెజ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ వీళ్ళందరూ కూడా సోషలిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ అనమాట. కమ్యూనిస్టులు కాదు, సోషలిస్టులు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏమో చైనా రష్యాలది. ఇండియాలో సోషలిజం కావాలని కోరుకుంటారు, సమానత్వం, కుల సమానత్వం కావాలని కోరుకునేవాడు. దాన్ని యాక్సెప్ట్ చేశారు అక్కడ ఉన్న పబ్లిక్. అందుకని సీఎం అయ్యాడు. అయితే క్రమంగా కొన్నేళ్ళు పోయేటప్పటికి కరప్షన్ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కుటుంబ పాలన అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అసహించుకోవడం ప్రారంభించారు. అలాగని కాంగ్రెస్ని ప్రేమించలేకపోయారు వాళ్ళు. ఆ జనంకు ఉన్నటువంటి ఆ టెండెన్సీని గ్రహించారు వీళ్ళు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు లాలూ ప్రసాద్ యాదవ్ని ద్వేషిస్తున్నారు, అలాగని ఓసీ పార్టీ అయిన కాంగ్రెస్కి ఓటేయద్దు అనుకుంటున్నారు. కాబట్టి మనం వెళ్తాం బెటరు అని ముందుకు వచ్చాడు నితీష్ కుమార్. బయటకు వచ్చాడు లాలూ ప్రసాద్ నుంచి. వచ్చి పెట్టుకున్నది జేడీయూ, జనతాదళ్ యునైటెడ్. ఒకప్పుడు సమతా పార్టీ దాని పేరు. సమతా పార్టీ అని దేశవ్యాప్తంగా ఉండేది, జాతీయ పార్టీ అది. మీకు విపి సింగ్, చంద్రశేఖరు అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది కీ రోలు. ఈవెన్ దేవగౌడ, గుజరాల్ ఉన్నప్పుడు కూడా అదే కీ రోలు. జార్జ్ ఫెర్నాండెజ్ లీడ్ చేసేవాడు దాంట్లో. మనకి విజయవాడకు సంబంధించిన వివి కృష్ణారావు గారని దానికి జాతీయ అధ్యక్షుడిగా చేశాడు. ఏళ్లలో గొడవలు నడిచినప్పుడు నితీష్ కుమార్కి జార్జ్ ఫెర్నాండెజ్ గొడవ జరిగినప్పుడు. జార్జ్ ఫెర్నాండెజ్ సోషలిస్ట్ పార్టీనే, మహారాష్ట్ర ఉంటాడు ఆయన.
నితీష్ కుమార్ బీహార్లో ఉండేవాడు, అట్లాగే ఇటు దేవగౌడ అక్కడ ఉండేవాడు. దేవగౌడ కూడా అదే పార్టీ, వీళ్ళందరూ సమతా పార్టీ బ్యాచే. ఆ తర్వాత ముక్క చెక్కలయ్యి జనతా దళ్ అని పేరు మార్చుకున్నారు సమతా పార్టీ. ఆ జనతాదళ్ మొక్క చెక్కలయ్యి జనతాదళ్ యునైటెడ్ ఏమో నితీష్ కుమారు, సెక్యులర్ ఏమో దేవగౌడ, జార్జ్ ఫెర్నాండెస్ అక్కడ ఇంకో పేరు ఏదో పెట్టుకు తిరిగాడు అనమాట. అట్లాగే చేసుకున్నారు. ఇక్కడ మరి అస్త్రం ఏం కావాలి, వాళ్ళు బీసీ కదా, ఇతను ఎంబీసీ అని తెచ్చాడు. అంటే లాలూ ప్రసాద్ సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం వల్ల బీసీలు బాగుపడ్డారు, కాస్త ఎదిగారు. బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాల వాళ్ళు అన్యాయం అయిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒరిజినల్ బీసీల కంటే అనేసి ఎంబీసీ అనే పాయింట్ తెచ్చాడు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేటటువంటి. తద్వారా బీసీల ఓట్లు చీల్చాడు. అలాగని ఓసీల ఓట్లు ఇటు పడట్లా, ఓసీల ఓట్లు కాంగ్రెస్ వైపుకే ఉంటున్నాయి. అప్పుడేమవుతుంది, సంకీర్ణం అవసరం అవుతుంది. ఈ సంకీర్ణాన్ని సెట్ చేస్తే అది మళ్ళీ లాలూతోనే మిలాఖత్ అవ్వాలి. ఆ స్పేస్లోకి వచ్చి చేరింది బీజేపీ. అక్కడ ఆ స్పేస్ భారతీయ జనతా పార్టీ వచ్చి ఈ కులాలను ఐక్యం చేసింది. మీకు బీపీ సింగ్, ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళు కుల చీలికలతో గెలుస్తుంటారు. బీపీ సింగ్ ఏం తీసుకొచ్చాడు, రిజర్వేషన్స్ పెంచి వర్గీకరణలు ఈ హడావిడి చేసుకొచ్చాడు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా జనం మధ్యన కుల చీలికలు తీసుకొచ్చాడు బీపీ సింగ్. తీసుకొస్తే దాంతో హిందువులలో చీలికొస్తోందని గ్రహించి రథయాత్ర చేయడం ద్వారా కులాలకు అతీత మతపరమైన పోలరైజేషన్ తీసుకొచ్చినోడు అద్వానీ, రథయాత్ర చేసి ఆ రోజున. అలాగా బీజేపీ కుల చిచ్చు కాకుండా మతపరమైన పోలరైజేషన్ ఉండాలని కోరుకుంటుంది. ఇది బీహార్లో నచ్చింది జనాలకి. అటు బీసీలని తీసుకొచ్చింది, ఇటు ఎంబీసీలని తీసుకొచ్చింది ఇది బీజేపీ. అయితే ఈ కులాల చీలికల వల్ల ఖచ్చితంగా ఎవరో ఒకరితో కలిసి అధికారంలోకి రావాల్సి వస్తుంది. ఆ హయాంలో నితీష్ కుమార్ వీళ్ళు ఇతను ఎదగకుండా బీజేపీని, లైక్ మహారాష్ట్రలో ఆడిన జోదమే, ఆంధ్రాలో ఆడిన జోదమే ఆడుతూ వచ్చాడు. అయితే క్రమంగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ దాదాపు 25-30 ఏళ్ళు పట్టింది దాని పరుక్కి. చాలా సహనంగా చేసింది, అది నిదానంగా ఎదుగుతూ వచ్చింది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారికి లీడర్లను డెవలప్ చేసుకుంటూ చేసి ఏం చేసింది, తర్వాత 50-50 సీట్లు కావాలంది ఇవ్వనన్నాడు. ఒంటరిగా పోటీ చేసింది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు దాదాపు 70-80 సీట్లు గెలుచుకుంది. గెలుచుకుని అధికారంలోకి రాలేదు, కానీ 70-80 సీట్లు గెలుచుకున్నాక దాని మద్దతు అధికారంలోకి రావాల్సి వస్తుంది నితీష్ కుమార్. అప్పటి నుండి నితీష్ పతనం బిగినైంది. నితీష్ జీవితంలో సింగిల్ మెజార్టీ ఈ రోజు వరకు రాలే. అతను సింగిల్గా ఏనాడు మెజార్టీ రాలే. అయితే కాంగ్రెస్ పొత్తు, లాలూ ప్రసాద్ పొత్తు, బీజేపీ పొత్తుతో రావడమే. కానీ వీళ్ళు పెద్ద మనిషి కదా అని ముఖ్యమంత్రి పదవి ఆయనకే ఇస్తా వచ్చారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి పదవి కూడా పోగొట్టుకుంటాం గత 2 టర్మ్స్లో జరిగిపోయింది. ఎందుకంటే ఒకేసారి ఇన్ని గోడ మీద పిల్లి వాటాలు చేయకూడదు. ఎలక్షన్ రోజున ఒక పార్టీతో ఏడాది తిరిగేటప్పుడు ఇంకో పార్టీ తరపున సీఎం, ఆ తర్వాత ఇంకో పార్టీ తరపున సీఎం. ఇప్పుడు ఈ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసింది జ్యోతి బసు లాంటి వాళ్ళకి రికార్డులు ఉన్నాయి, మాణిక్య సర్కార్ ఇట్లాంటి వాళ్ళకి. కానీ అతి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రికార్డు నితీష్ కుమార్ది. తరం తక్కువ, ప్రమాణాలు ఎక్కువ సార్లు చేశాడు అందరికంటే కూడా. అదొక గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట. అందుకని నితీష్ కుమార్ని జనాలు అసహించుకోవడం బిగించేశారు. బీజేపీ గత 2 టర్మ్స్లో చెక్ చేసుకుంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అక్కడ. సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ, థర్డ్ ప్లేస్లో నితీష్ కుమార్ వచ్చిన పరిస్థితి ఒకసారి. ఈ ట్రిప్ థర్డ్ ప్లేస్లోకి ఆర్జేడీ వెళ్ళింది. ఫస్ట్ ప్లేస్ వీళ్ళు, సెకండ్ ప్లేస్ నితీష్ కుమార్. సెకండ్ ప్లేస్ వచ్చినా నితీష్కే సీఎం ఇచ్చారు వీళ్ళు. కానీ ఇంతవరకు నితీష్ కుమార్ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని డ్రామాలు ఉన్నాయి. కీలక పదవులన్నీ అతని దగ్గరే పెట్టుకుని, ఇప్పుడు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, లేకపోతే బీజేపీకి ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ, ఇట్లాంటి శాఖలు ఇస్తారు. మెయిన్ హోంశాఖ, ఆర్థిక శాఖ ఇట్లాంటి ఇవ్వరు ఆయన. అవి అట్లాగా తొక్కేవాడు. ఎందుకంటే నాదే మెజార్టీ అనేది. ఈ ట్రిప్ ఏం చేసింది బీజేపీ, ఈయనకి మెయిన్ నుంచి హోంశాఖ కూడా తీసుకుంది. అది మరి ఇస్తావా సస్తావా అంది, అయిపోయింది. ఇంకోటి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టింది నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా.
ఓకే. ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక వయసు వచ్చేటప్పటికి వారసులు ఉండాలన్న పిచ్చ పెరిగింది. ఇప్పుడు తన కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నాడు, డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ రోజున తన ముఖ్యమంత్రిత్వం త్యాగం చేస్తున్నాడు. అది లెక్క అక్కడ. బీజేపీ కోసమే త్యాగం చేస్తున్నారా సార్ నిజంగా? బీజేపీ కోసం కాదు, తన రాజకీయ భవిష్యత్తు, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు, తన గురించి కాదు. తన బీజేపీ ఏమైనా ఆఫర్ చేసి ఉంటుందా సార్? ఎలక్షన్స్ ముందు అనుకున్నది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ మహారాష్ట్రలో శివసేనతో కానీ వీళ్ళతో కానీ చెప్పింది ఏంటంటే 50-50 పోటీ చేద్దాం, ఎవరు ఎక్కువ గెలుచుకుంటారో వాళ్ళు సీఎం అవుదామని చెప్పింది. ఉద్ధవ్ థాకరే అట్ట చెప్పి తర్వాత మోసం చేసి అటు వెళ్ళాడు వాళ్ళ వైపుకి. ఇక్కడ బీహార్లో మాత్రం అదే కంటిన్యూ అయ్యారు, వీళ్ళు సీఎం చేశారు. మళ్ళీ ఈయన ఇప్పుడు సీఎం పదవి వదులుకోవడం కూటమి ఒప్పందంలో భాగమా? అంతే, ఎలక్షన్ ముందే జరిగిపోయింది అది. కాకపోతే ముందే ఆ ముక్క చెప్తే ఒకవేళ ఏమన్నా తేడా వస్తుందేమో అని భయపడ్డది బీజేపీ, బయటికి చెప్పాలి. అంటే ఈయనకి ఏమన్నా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఏమన్నా పెద్దపేట ఏమన్నా వేస్తారా? చూడాలి అది. వాస్తవంగా ఇలాంటి మోడీ మంత్రివర్గంలో పెట్టుకుంటే పెంట. అవునా? నన్ను అడిగితే రాజ్యసభ అని శుభ్రంగా ఆ ఊర్లో బీహార్లో పెద్దన్న పాత్ర దాన్ని ఏమంటారు, పెదరాయుడు పాత్ర ఇస్తే సరిపోతుంది. అంతేగాని ఈయన అక్కడికి పోయాడంటే డేంజర్. అదే కదా. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది బీహార్లో కొత్త సీఎంగా ఎవరు రాబోయే, అంటే ఇక్కడ కూడా కుల సమీకరణాలు ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ అని. ఖచ్చితంగా. అంటే ఇదివరకటి రోజుల్లో ఒకే ఒక అతను ఉండేవాడు డిప్యూటీ సీఎం. ఈ బీజేపీకి చాలా కాలం పట్టిన దరిద్రం ఏంటంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఒక లీడర్ మీద డిపెండ్ అయిపోతా వచ్చారు వీళ్ళు. వాళ్ళు గ్రూపులు కట్టడం బిగించేస్తారు, వేరే వాళ్ళని ఎదగనీయకుండా చేసుకొచ్చారు. అమిత్ షా చేస్తుంది ఏంటంటే ఆ గ్రూపిజాన్ని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ని తీసుకెళ్లి కేంద్రంలో పెట్టుకుని అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. రాజస్థాన్లో అమ్మాయిని తీసేసి వసుంధర రాజుని వేరే వాళ్ళకి ఇచ్చుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు బీహార్లో లాంటి వాటిట్లో కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఫడ్నవీస్కి ఇచ్చారు అక్కడ మహారాష్ట్రలో. అట్లాగే అంటే వీళ్ళందరూ ఓ రకంగా చెప్పాలంటే యంగ్ సీఎం. బీజేపీ మంత్రి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నట్టున్నారు కదా సార్? అవును, అది ఇప్పుడు సెట్ అవుతుంది మళ్ళీ. అంటే అక్కడ కూడా సామాజిక సమీవర్గం ఖచ్చితంగా. అంటే బేసిక్గా అక్కడ వేరే పార్టీలు కూడా కలుపుకుని వెళ్ళారు కదా, అందుకని అవసరమైంది అనమాట. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ నేరుగా ఎన్నుకోబోతున్న సీఎం ఇప్పుడు బీహార్లో ఇది ఒక రికార్డ్ అవుతుందా? ఖచ్చితంగా. వాస్తవంగా నితీష్ కుమార్ కూడా ఆప్షన్ లేకనే వదిలేశాడు. ఎందుకంటే ఇప్పుడు టోటల్గా మొన్ననే కుష్వారా పార్టీ కూడా వచ్చి జారీ అయిపోయింది వీళ్ళతో కూటమిలో. వాళ్ళతో కూడా కలిపితే ఒక 5 సీట్లు తగ్గుతాయి అంతే. ఏది నితీష్ లేకపోయినా సరే. పోనీ నితీష్ని వదిలిపెడితే డేంజరు. లాలు వాళ్ళతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయి. ఈ దఫా లాలు వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళు కలిసినా కూడా సీఎం కాలేరు. ఈ 5 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నితీష్ని కంట్రోల్ చేస్తాం పెద్ద కష్టం కాదు ఈ దఫా. బీహార్లో అమిత్ షా రాజకీయ చాణక్యం నడుస్తుంది అనే వాదనలు ఎంతవరకు నిజం అనుకోవచ్చు? బీహార్ ఏంటి, దేశవ్యాప్తంగా అమిత్ షా చాణక్యమే. అతని ఫార్ములా 2029కే either ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండాలి దేశంలో. కానీ ఆ ఫార్ములాలో ఇంకా తేడా కనబడుతున్నది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపుగా పుంజుకున్నారు మొన్న పార్లమెంట్ లెక్క చూసినప్పుడు. ఈ 4 చోట్ల మారాలి వీళ్ళకి లెక్క. ఫస్ట్ ఆర్ సెకండ్ మనం అధికారం అన్న ఉండాలి, ప్రతిపక్ష స్థానంలో అన్న ఉండాలన్నది వాళ్ళ ఫార్ములా అనమాట. అంటే నెక్స్ట్ తెలంగాణ మీద ఉంటుంది. అదే 4 మీద ఉంటుంది. 4 సీరియస్గా తీసుకుంటారు, ఎలా వెళ్తారో చూడాలి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి బీహార్లో నిజంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ చాణక్యం ఇదంతా, లేదంటే నితీష్ కుమార్ తన రాజకీయ భవిష్యత్తు కోసం పదవిని వదులుకుంటున్నారా, రేపొద్దున్న ఆయనకి నిజంగా కేంద్ర క్యాబినెట్లో ఏమన్నా కీలక పదవి ఇస్తారా, ఏం జరుగుద్ది, ఇవన్నీ ఇక వేచి చూడాల్సిన అంశాలు.